హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఈరోజు మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఫాస్ట్‌గా మన రెసిపీస్ అన్నీ ఒకసారి చూసేద్దాము. ఇది ఉదయాన్నే అండి. నేను మార్నింగ్ 6 కల్లా లెగుస్తున్నాను. ఉదయాన్నే లెగవగానే పిల్లలకి హాలిడేసే కదండీ! ఎవ్వరూ లెగవట్లేదు. నేను 6 కల్లా లేచి, మంచిగా కాఫీ తాగి, ఒక 5 మినిట్స్ అలా బాల్కనీలో కూర్చొని, కాఫీ తాగి, హ్యాపీగా ఒక 5 నిమిషాలు అలాగా కళ్ళు మూసుకొని ఈ ధ్యానం చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక పిల్లలు లెగిస్తే అంతా హడావుడి అదంతా రెడీ అయిపోతుంది. కాబట్టి ఈ ఐ ఈ ఒక గంట క్షణాన్ని నేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంట్లో. ఇక ఆ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ చూస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇక్కడ నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని నేను నెయ్యిలో సేమియాని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత గ్రౌండ్ నట్‌ని వేపిచ్చేసాను. ఇంకా తర్వాత పోపు వేసేసి అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి అవి బాగా వేగిన తర్వాత ఇంక మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ మనకి కావాల్సినంత వాటర్ పోసుకొని ఇంకా అలాగో అవి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని, గ్రౌండ్ నట్‌ని వేసేస్తాను. ఆ తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ వేసేసి కొద్దిగా మగ్గనిచ్చి స్టవ్ ఆపేయడమే. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. నేను వీక్‌లో ఒకసారి ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు ఉప్మా. కానీ ఒక వీక్‌లో 1 డే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో ఎప్పుడు ఇడ్లీ, దోసనే చేయమంటూ ఉంటారు. ఎక్కువ అదే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఉప్మా అనానికే నూరు గారిపోతారు. కానీ నేను ఒక రోజు చేసి పెడుతూనే ఉంటాను. ఇంకెలాగో తప్పదన్నట్టు తింటూ ఉంటారు. ఈ విధంగా చేసే సేమియా ఉప్మా చాలా బావుంటుందండి. దీనిలో నేను క్యారెట్, అలానే గ్రౌండ్ నట్ ఇవన్నీ వేపి వేస్తాను. మంచి టేస్ట్ వస్తుంది. సమ్మర్‌లో బాగా ఇంట్లోనే ఇప్పుడు పిల్లలు ఉంటున్నారు కదండీ! వాళ్ళకి ఏదో ఒక వెరైటీ చేసి పెడితే ఇంక వాళ్ళే వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. ఎండలు కూడా బాగా ఎక్కువవుతున్నాయి. ఈ విధంగా నా ఉప్మా కంప్లీట్ అయిపోయింది. ఇంక ప్లేట్‌లోకి పెట్టి సర్వ్ చేసేస్తున్నాను. ఇంక లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంక ఈ ఫ్రూట్ కట్ చేసి పెడుతున్నానండి. 11కి ఆ టైంకి నేను ఒక ఫ్రూట్ పెడతాను. సో, ఈరోజు నేను మస్క్ మిలన్ కట్ చేస్తున్నాను. మస్క్ మిలన్‌ని కొద్దిగా లోకలుగా కట్ చేసేసి, లోపలంతా గుజ్జు తీసేసి, ఇంక నేను ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు తిన్నంతసికి ఇచ్చేస్తానండి. లేదంటే ఇంక ఒక గిన్నెలో పెట్టి క్లింగ్ కవర్‌లో కవర్ చేసేసి ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా అవసరమైనప్పుడు తింటూ ఉంటారు. సమ్మర్‌లో ఈ ఫ్రూట్ జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హెవీగా లేకుండా ఉంటుందండి. ఎక్కువ మషాలాలు ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ మనకి బాగా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది బాడీ. సో, సమ్మర్‌లో ఎక్కువగా నేను ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను.
ఇంక పిల్లలకి కంప్లీట్ చేసి ఇచ్చేసాను. మిగతాది ఇలా కవర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇక్కడ నేను లంచ్‌గా నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీనికి నేను ఇక నూడిల్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. వాటర్‌లో బాగా బాయిల్ చేసేసి, బాగా ఉడికిన తర్వాత డ్రైన్ చేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. దీనివల్ల మెత్తగా అతుక్కోకుండా ఉంటాయి నూడిల్స్. ఈ ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాము. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా గార్లిక్ వేశాను. గార్లిక్ పేస్ట్. అది కొద్దిగా వేగిన తర్వాత దానిలోనే ఆనియను, క్యాబేజీ, క్యాప్సికము, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేశాను. ఆనియన్ కొద్దిగా లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత దీనిలోని వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసాను. రోజు పప్పు, కూర పెడుతుంటే పిల్లలు అంతగా ఇంట్రెస్ట్ చూపించరండి. సో, అప్పుడప్పుడు ఇవి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కొద్దిగా చేంజ్‌గా ఉంటుంది. ఇవి చేయడం వల్ల మనము బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేయడం వల్ల హెల్తీగా కూడా పెట్టినట్టు ఉంటుంది. సో, వీటిలో నేను ఈ వెజిటబుల్స్ యాడ్ చేసేసి క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ, ఆనియను, టొమాటో యాడ్ చేశాను. ఇవన్నీ లైట్‌గా రోస్ట్ అవ్వాలి. బాగా వేగక్కర్లేదు అవసరం లేదండి. దీనిలోనే ఒక 1 స్పూను సోయా సాసు, 1 స్పూను చిల్లీ సాస్ వేసేసి మిక్స్ చేసేసేయండి. ఇంక అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ఈ డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇంక సర్వ్ చేసేసేయండి. ఇవి నూడిల్స్ రైస్ ఫ్లోర్‌తో చేసినయేనండి. హెల్తీయే. సో, మనం రైస్ బదులు ఇలా కూడా చేసి పెట్టొచ్చు పిల్లలకి. ఇంక కంప్లీట్ అయిన తర్వాత ఇంక సర్వ్ చేసి ఇచ్చేసాను. మేము లంచ్‌గా ఇదే తీసుకున్నామండి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్‌గా తింటారు. లేదా ఎప్పుడు అదే మనం పప్పు, కూర అదే పెడుతూ ఉంటే బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, అందుకని ఈరోజు ఇది అడిగారు. అందుకని చేసి పెట్టేశాను. స్కూల్‌కి వెళ్తూ ఉంటుంటే వాళ్ళకంత అనిపించదండి. వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఇంట్లో ఉంటే మాత్రం వెరైటీలు రోజుకొకటి గుర్తొస్తూ ఉంటుంది. అది అడుగుతూ ఉంటారు. చేసి పెట్టాల్సిందే. ఇంక లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను ఆఫ్టర్‌నూన్‌కి నేను ఇది లెమన్ షర్బత్ చేస్తున్నానండి. లెమన్‌ని ఒక 10 లెమన్స్ తీసుకున్నాను. బాగా స్క్వీజ్ చేసుకొని, బాగా వడగట్టుకొని పెట్టుకున్నాను. ఒక కప్పు 1 కప్పు లెమన్ జ్యూస్‌కి ఒక 3 కప్స్ షుగర్ తీసుకొని దాన్ని బాగా సిరప్ చేసేసి, దానిలో ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి, ఒక సీసాలో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు వస్తుందండి. దాన్ని అప్పుడప్పుడు గ్లాస్‌లో వేసేసి
కొద్దిగా వాటర్ మిక్స్ చేసిస్తే ఇంకా లెమన్ జ్యూస్‌గా తాగేస్తారు. అది నేను ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌గా నేను ఫ్రూట్ సాలడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. అది మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా అది చూడండి. చెక్‌ఔట్ చేయండి. ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్ చేసి దాన్ని ఐస్ క్రీమ్ మిక్స్ చేసి ఇస్తున్నాను. దానికోసమని నేను ఒక 2 బనానాలు అలానే ఒక 100 ఎంఎల్ మిల్క్ తీసుకొని ఒక 2 స్పూన్స్ హనీ వేసి మిక్సీలో వేసి తీసుకున్నాను. ఫ్రూట్ సలాడ్ కోసం నేను యాపిల్, పోమోగ్రనేట్, కివి అలానే గ్రేప్స్ ఇవన్నీ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ చేసిన మిశ్రమం ఉంది కదా! దానిలో ఈ ఫ్రూట్స్‌ని యాడ్ చేసేస్తున్నాను. సో, మనకి ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా చల్లని ఐస్ క్రీమ్ ఏసేస్తే బాగా చాలా బావుంటుంది. సో, ఇవన్నీ మనం బయట కొనుక్కుంటే చాలా ఖర్చవుతాయండి. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే కొద్దిగా తక్కువ సేవింగ్స్ అవుతది. తక్కువ మనీతో అలానే పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్‌తో మనము హెల్తీగా చేసి పెట్టాను ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే. ప్రిపేర్ చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఫ్రూట్ సలాడ్ సర్వ్ చేసి ఇచ్చేసానండి. ఇంకా నైట్‌కి నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండిలో నేను ఇక్కడ కొద్దిగా 2 స్పూన్స్ కర్డ్ వేశాను, సాల్ట్ వేశాను. కర్డ్ వేయడం వల్ల బాగా స్మూత్‌గా వస్తాయండి చపాతీలు. మనం ఈవినింగ్ వరకు ఉన్నా కూడా అట్లానే ఉంటాయి. ఈ పిండి కలిపేసేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేశాను. అది పిండి బాగా నాని స్మూత్ అయిపోతాయి. ఆ తర్వాత చపాతీలు చేసేసి దానిలోకి నేను బీట్రూట్ కర్రీ చేశాను. బీట్రూట్ టమాటో కర్రీ చేశాను. చేసి ఇంకా ఈవినింగ్‌గా డిన్నర్‌కి మేము చపాతీ తినేసేసాము. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక నైట్ ఏదో ఒక మూవీ పెట్టుకొని ఒక 10-11 దాకా ఉంటామండి. 10-11కి నైట్‌కి పెట్టుకొని ఇంక క్లోజ్ చేసేసి ఇంకా స్లీప్ చేస్తాము. మా రోజు ఇలా గడుస్తుందండి సమ్మర్‌లో పిల్లలతో. మీ రోజు ఎలా గడుస్తుందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ రెసిపీస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ పెనం బాగా కాలుతూ ఉంటే చపాతీలు బాగా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇంకా అలా అతుక్కోకుండా మధ్య మధ్యలో అలా చేత్తో తిప్పుతూ ఉండండి. ఇంకా అలా బబుల్స్ రాంగానే టర్న్ చేసేసి ఇలాగ మనకు పొంగుతుంది. ఈ టైంలో మనం నూనె యాడ్ చేసేసి ఓ 2 టైమ్స్ కాల్చేసేసి బాగా మార్చేదాకా ఉండకూడదండి. లైట్‌గా అటు ఇటు తిప్పేసేసి ఇంక తీసేసేయండి. ఆ వేడికి లోపలంతా ఉడికిపోతుంది. ఇంక ఈ విధంగా చపాతీ పెట్టుకుంటే మనకి ఈవినింగ్ వరకైనా హాట్ బాక్స్‌లో పెడితే కొద్దిగా వేడి తగ్గిన తర్వాత హాట్ బాక్స్‌లో పెట్టాలి. పెడితే ఈవినింగ్ వరకు చపాతీ మెత్తగా ఉంటాయి. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీ రోజు ఎలా గడిచిందో తప్పకుండా నాతో షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్.